హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. ఏంటి ఇక్కడ ఇన్ని వైర్లు ఉన్నాయి అనుకుంటున్నారా? మా ఫ్రెండ్కి అయితే ఒకే కేబుల్కి 2 కేబుల్స్ అనేవి ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్స్ అని కనెక్ట్ చేసి అయితే కావాలంట. అదైతే మనం చేద్దాము. అదైతే మనం అయితే చేసి ఈ వీడియోలో అయితే చూపిద్దాం. ఇక్కడ కనుక మీరు చూస్తే ఐఫోన్ కేబుల్ పిన్ ఒకటి, నెక్స్ట్ అలాగే టైప్ సి పిన్ ఒకటి, ఈ రెండింటికైతే ఒక కేబుల్కి అయితే కనెక్ట్ చేసి అయితే మనం ఇవ్వాలి. సో ఇది ఇవాళ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంది, యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ సి కేబుల్ అయితే కనెక్ట్ చేసి అయితే చూపిస్తా, అసలు వర్క్ అవుతుందా లేదనేది. అయితే తను ఇచ్చిన కేబుల్ యూఎస్బి కేబుల్ ఉంది కదా, ఇది అనేది డ్యామేజ్ అయింది. అక్కడ కనుక మీరు చూపిస్తున్నా చూడండి, అక్కడ డ్యామేజ్ అయ్యి ఇదైతే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. నేను టెస్ట్ చేసి చూసా. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే దీని ప్లేస్లో మనం అనేది కొత్తది అయితే యూఎస్బి కేబుల్ని తీసుకుందాం. అదైతే నేను తీసుకొని దీనికైతే కనెక్ట్ చేసి అయితే చూపిస్తా. ఇక్కడ మీరు చూడండి, చాలా డ్యామేజ్ అయింది. వైర్ అనేది కనబడతలేదు కానీ లోపలైతే డ్యామేజ్ అయిపోయింది, అసలు వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు దీని ప్లేస్లో అయితే మనం ఇప్పుడు కొత్తది అయితే తీసుకొని అయితే చేద్దాము. ఇదిగో ఇదే ఆ కొత్త కేబుల్ అయితే. ఇప్పుడైతే నేను దాన్ని అయితే తీసుకున్నా కదా, మీకు తీసి అయితే ఇక్కడ ఉన్న స్లీవ్స్ ఉన్నాయి కదా, అవి స్లీవ్స్ తీసి కనెక్ట్ చేసి అయితే చూపిస్తా. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ అనేది నెగిటివ్, వైట్ అనేది పాజిటివ్. నేను మళ్ళీ మీకు నీట్గా చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం స్లీవ్స్ తీసుకొని కాపర్ వైర్స్ బయటకు వచ్చేలాగైతే చేయాలి. నేను చేసి చూపిస్తే ఇప్పుడు ఈ కేబుల్ ద్వారా యూఎస్బి కేబుల్ అనేది ఈ ఛార్జింగ్ పిన్స్కి అయితే కనెక్ట్ చేసి మనం ఎట్ ఏ టైం 2 ఫోన్స్ కానీ ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లేకపోతే గ్యాడ్జెట్స్ ఎట్ ఏ టైం ఒకేసారి ఒకే ఛార్జర్కి 2 అనేది ఛార్జింగ్ చేయొచ్చు. తన దగ్గర పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనేది లేదంట, మొన్న మీ పాత వీడియోలు చెప్పినట్టు అది లేదు కాబట్టి ఇలా అయితే చేయొచ్చు. ఇది సెకండ్ ప్రాసెస్ అని చెప్పే కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఉందని ఇదే ఆ ప్రాసెస్ మీకైతే చేసి చూపిస్తా. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ రెడ్ అలాగే వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ అలాగే వైట్ ఉంది. ఈ రెండింటిలో వైట్ ఇవ్వకూడదు. రెడ్ అనేది పాజిటివ్, వైట్ అనేది నెగిటివ్. ఇక్కడ ఈ కేసులో అయితే మామూలుగా అయితే కనుక వైట్ యూఎస్బి కేబుల్ ప్రకారం అయితే బ్లాక్ అనేది నెగిటివ్, వైట్ అనేది పాజిటివ్. సో అలా అయితే కనెక్షన్ వాళ్ళని అక్కడ అలాగే ఇచ్చింది, చూసారు కదా. ఒకసారి మళ్ళీ చూసుకోండి, రెడ్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉండిద్ది, వైట్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉండిద్ది కొన్ని కేసెస్లో, కొన్ని కేసులు నెగిటివ్. సో దీని కేసులో వచ్చేప్పటికి నెగిటివ్, మోస్ట్ కేసెస్లో అయితే పాజిటివ్ ఉండిద్ది. ఇప్పుడైతే నేను ఛార్జింగ్ కేబుల్కి అయితే కనెక్ట్ చేసే కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ బాక్స్ తీసుకొని ఆ ఛార్జర్ అనేది ప్లస్ బాక్స్లో పెట్టి మన ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టి చూద్దాం అసలు ఛార్జ్ అవుతుందా లేదనేది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఫోన్ తీసుకుంటున్నాను. ఫోన్ తీసుకుని అయితే ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టి చూపిస్తా. ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో మీరే చెప్పండి, కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ కానీ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. సో 73% అయితే ఉంది. నేను ఇక్కడ పెట్టగానే ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇక్కడ నే వైర్ అయితే కదపలేదు. సో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఆ 2 వైర్స్కి మన ఐఫోన్ కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ కూడా అయితే కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి ఈ 2 వర్క్ అవుతుందా లేవని చేద్దాం. ఇంకో ఐఫోన్ కేబుల్ అయితే నేను తీసుకున్నా కదా, దీనికి వచ్చేపటికి వైర్ కనెక్షన్స్ చూస్తే రెడ్ బ్లాక్ 2 ఉన్నాయి. ఒకటి ఉన్న పాజిటివ్, ఇంకోటి ఉన్న నెగిటివ్. రెడ్ ఎప్పుడు కూడా పాజిటివ్, బ్లాక్ ఎప్పుడు కూడా నెగిటివ్. ఇది మాత్రం కంపల్సరీ, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది గుర్తుపెట్టుకోండి. రెడ్ ఎప్పుడు కూడా పాజిటివ్, బ్లాక్ ఎప్పుడు కూడా నెగిటివ్. మన సొంతంగా చేసుకుంటే తప్ప మామూలుగా వచ్చే ఏట్లో అయినా సరే అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే నేను బ్లాక్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను, పాజిటివ్. ఇంకా 2 కేబుల్స్ అయితే ఒకే కేబుల్కి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి ఇప్పుడు ఒకే ఛార్జర్ని 2 ఫోన్కి ఛార్జ్ చేసుకునేలాగా అయితే చేశాను కదా. ఇప్పుడైతే మనం దీని అయితే టెస్ట్ చేసి చూద్దాము. ఇది అనేది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ వచ్చేప్పటికి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, పవర్ బ్యాంక్తో యూజ్ చేసుకుని అయితే పవర్ బ్యాంక్ మాడ్యూల్తో. అది లేకుండా చేయాలనుకుంటే ఇది ఇక్కడైతే నేను పెట్టి చూస్తాను, ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో మీరు చూడండి. సో వీడియోని అయితే చూడగానే ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటా. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు కావాల్సిన వీడియో అయితే నేను చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు చేసాను సబ్స్క్రైబర్స్ అడిగినవి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే కనుక వీడియోని లైక్ చేయండి. జై హింద్.